చీఫ్ గెస్ట్గా సీజేఐ వద్దు. సో ఇక అవమానం జస్టిస్ సూర్యకాంత్కు పెద్ద అవమానం అని చెప్పాలి ఇది. సో నల్సార్ వీసీ రిజిస్ట్రార్కు స్టూడెంట్ లేఖ, పోలీసుల దాడిపై సుప్రీం తీరు తమను బాధించిందని వెల్లడి, కాన్వకేషన్లో సీజేఐ చేతుల మీదుగా దిగ్గులు తీసుకోవని స్పష్టం. సో ఇక్కడ నల్సార్ చెందిన అంటే లా యూనివర్సిటీ ఇది. సో ఇందులో సీట్ రావడం కూడా పెద్ద విషయమే. సో చాలామంది కళ కూడా నల్సార్ యూనివర్సిటీలో లా చేయాలని కూడా చాలామంది కళ. సో ఇక్కడ ఏంది, ప్రతి సంవత్సరం ఈ సీజేఐని ఆహ్వానిస్తారట. ఏంది, కాన్వకేషన్ సర్టిఫికేట్లు ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు అందిస్తారు. సో వాళ్ళు ఏమంటారు, మాకొద్దు, మేము తీసుకోము, అసలు ఆయన రావద్దు, చీఫ్ గెస్ట్గా వద్దే వద్దని చెప్పి వీసీకి లేఖ రాసినట్టు విద్యార్థులు. సో ఏంది ఇక్కడ చెప్పింది కదా, విచక్షణ రహితంగా పోలీసులు దాడి చేసిర్రు, కొట్టిర్రు, కొంచెం ఈ వీడియో చూడండి అని చెప్తే నాకు వీడియో చూసే టైం లేదు, ఆ వీడియోని నేను ఎందుకు చూస్తా అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలకి దీని తీరికే వాళ్ళు వ్యతిరేకించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. సో ఇది సో నల్సార్ యూనివర్సిటీలో 2026 కాన్వకేషన్ చీఫ్ గెస్ట్ అంశంపై చర్చ మొదలైంది. కాన్వకేషన్కు భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ను ఆహ్వానించాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలని విద్యార్థులు వర్సిటీ అధికారులను కోరారు. ఆయన చేతుల మీదుగా డిగ్రీలు తీసుకునేందుకు తాము సిద్ధంగా లేమని చెబుతూ వీసీ రిజిస్ట్రార్కు రాసిన లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సీజేఐ తీరు విద్యార్థుల పౌర హక్కుల పట్ల ఉదాసీనంగా ఉందని వారు లేఖలో ఆరోపించారు. నల్సార్లో తాము నేర్చుకున్న రాజ్యాంగ విలువలు, న్యాయం, పౌర హక్కులను సీజేఐ ఇటీవల వ్యవహరించిన తీరుకు పొందలేదని విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. సో ఇక్కడ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపినాయి. ఈరోజు ఎంత దుమారం లేపినాయి అంటే, ఒక సీజేపీ పట్టుకొచ్చింది, నిరసనలు చేసింది, ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు వచ్చింది. సో నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి అంటే ఈయన మాట్లాడిన మాటలే, ఇది కాక్రోచ్లు, ఈ విద్యార్థులు, నిరుద్యోగులు, సోషల్ మీడియా జర్నలిస్టులు, వీళ్ళు కాక్రోచ్లో పడి దేశం మీద పడి ఏది పడితే అది మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు ఈరోజు పెద్ద దుమారం లేపినాయి. సో మొన్న సుప్రీంకోర్టుకు సంబంధించి విచక్షణ రహితంగా విద్యార్థుల మీద దాడి చేసిన పోలీసులు కొట్టిర్రు. సో ఆ కేసుని పరిగణలోకి తీసుకోండి, విచారణ జరపండి, కొంచెం దాని సాక్ష్యాలు ఉన్న వీడియోలు చూడండి అంటే, ఆ వీడియో చూసే టైం నాకు లేదు, నేను చూడని చెప్పి ఆ కేసుని తీసుకోలే. సో దాని నిరసనగా ఈరోజు విద్యార్థులు ఆయన మాకు చీఫ్ గెస్ట్గానే వద్దని చెప్పి ఆయన చేతుల మీద మేము సర్టిఫికేట్ తీసుకోమని చెప్పి తేల్చే చెప్తా ఉన్నారు ఇక. సో ఇది